ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని లేఖనాలలో నుండి ఈరోజు ఒక మాట, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొంటాయేమో కానీ ఆయనను నిజముగా ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహము అడవికి రాజు, దేన్నైనా వేటాడగలదు, ఏ జంతువునైనా పట్టి చీల్చి వేయగలదు, దాని బిడ్డలకు ఆహారమును అది సంపాదించగలదు. అట్లాంటి అడవికి రాజు అయిన సింహమైనా తన బిడ్డలకు ఆహారం పెట్టడంలోనూ ఫెయిల్ అవుతుందేమో కానీ, సింహం యొక్క పిల్లలైన ఆకలితో ఉంటేమో కానీ దేవునిని ఆశ్రయించిన వారికి, అందుకే భూమిని ఆకాశమును సమస్తమును తన స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకున్న దేవునిని ఆశ్రయించిన నరునికి ఏ మేలు కొదువై ఉండదు. మేలు అనగా కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగకపోవచ్చు, మనం కోరుకున్నవి మనకి దొరకకపోవచ్చు. ఎందుకంటే అది మనకి మేలుకరమైనది అని కాకపోతే, మనం కోరుకునేవి మనం ఆశించేవి మనకి ప్రయోజనకరమైనవి కాకపోతే, మనకి హానికరమైనవి అయితే అట్లాంటి వాటిని ప్రభు మనకి అనుగ్రహించడు. కానీ నేను కోరుకున్నది నాకు ఇవ్వకపోవచ్చు, కానీ నాకు అవసరమైనది మాత్రం ఆయన ఇస్తాడు. నోట్ దిస్ పాయింట్. మనం ఆశించినది దేవుడు మనకి ఇవ్వకపోవచ్చు, కానీ మనకి ఏది అవసరమో, ఏది మేలో, ఏది క్షేమమో అది మాత్రం దేవుడు ఇస్తాడు. తనను ఆశ్రయించిన వారికి మేలు ఏది కూడా కొదువై ఉండదు. ఆ సమయానికి, ఆ సందర్భానికి, ఆ పరిస్థితికి మనకి ఏది అవసరమో ప్రభువు దానిని మనకి అనుగ్రహిస్తాడు. కొన్ని సందర్భాల్లో చిన్న బిడ్డలు అగ్గిపెట్టెలే అడుగుతూ ఉంటారు, చాకుని అడుగుతూ ఉంటారు, కత్తెరని అడుగుతూ ఉంటారు. దాని వలన వారికి ప్రమాదం. అది వారు కోరుకుంటూ ఉంటారు, అది వారికి నష్టమును తీసుకొని వస్తుంది. అట్లాగే మనము ఆశించినవి, మనము కోరుకునేవి, మనము వాంఛ కలిగినవి మనకి ప్రమాదకరమైనవి అయితే, మనకి మేలు కాకపోతే, మనకి హానిని తెస్తాయి అనుకుంటే ప్రభు అట్టి వాటిని మనకి దూరం చేస్తాడు. ఆయనను ఆధారం చేసుకున్న వారికి, ఆయనను ఆశ్రయం చేసుకున్న వారికి అట్టి వాటిని దూరం చేస్తాడు. అందుకే మనం ఆశించినది మనము దొరకకపోవచ్చు, కానీ మనకి అవసరమైనది దేవుడు మనకి ఇస్తాడు. మనము అనగా ఆయన రక్తంలో కడగబడి నిజముగా ఆయనను ఆశ్రయిస్తున్న ప్రజలమైన మనకి మేలు ఏదో అది తక్కువ కాదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొంటాయేమో కానీ ఆయన బిడ్డలకు మేలు కొదువై ఉండదు. ఏ సమయానికి, ఏ సందర్భానికి ఏది అవసరమో నిశ్చయంగా ప్రభు వారి పట్ల కార్యములను చేసుకుంటూ వెళ్తాడు. అట్టి వారంగా దేవుని జనాంగంగా నిజముగా ఆయన్ని మనం ఆశ్రయించే వరం ఉండటకు ప్రభు మనకి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.